ప్రజా టీవీ తెలుగు న్యూస్. వారి యొక్క బూత్ అధ్యక్షుడు వారికి చంద్రబాబు కూటమి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు కూడినటువంటి సంతకంతో ఒక బాండ్ ఏదైతే ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఇచ్చారో నేను మీ భవిష్యత్తుకు గ్యారంటీ అని, ఆ యొక్క భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమం ఈరోజు చంద్రబాబు గారు మర్చిపోయి మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటారు. దాన్ని గుర్తుకు చేస్తూ ప్రజల వైపుగా ప్రజల పక్షాన పోరాడడానికి ఈరోజు ప్రజలు మోసపోయారు. మోసపోయినటువంటి ప్రజలకి అండగా ఈరోజు మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటూ ప్రజల్లో ఏదైతే ఈ యొక్క సంవత్సర కాలంలో బాబు గారు ఆ రోజు ఇచ్చినటువంటి బాండు ఏదైతే ఉందో ఆ బాండులో ఆ కుటుంబంలో ఉన్నవారికి ఏ ఏ పథకాలు వస్తాయి, ఎంత డబ్బులు ఒక సంవత్సరం కాలంలో వాళ్ళు అందజేస్తారని చెప్పి ఆ రోజు ఏ విధంగా అయితే బాండ్ ఇచ్చి వాళ్ళ సెల్ ఫోన్ల నుంచి వారికి ఫోన్ చేయించి ఓటీపీ తెప్పించి హామీ ఇచ్చి ఈరోజు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తారో అవన్నీ కూడా ప్రజలకు గుర్తు తెచ్చే కార్యక్రమం ఈ యొక్క ప్రధాన ఉద్దేశం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు గారు పల్లెలకు వచ్చి లేకపోతే వాళ్ళ యొక్క కార్యకర్తల్ని ఎమ్మెల్యేని నాయకుల్ని ఇంటికి పంపించి ఈరోజు ఎక్కడ కూడా సుపరిపాలన అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎక్కడున్నాయా సుపరిపాలన? నువ్వు ఇచ్చినటువంటి హామీలే నువ్వు నెరవేర్చకుండా, నువ్వు చెప్పినటువంటి బాండ్లో ఉన్నటువంటి హామీలు ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో అవే నెరవేర్చకుండా, ఇప్పటి వరకు కూడా నెరవేర్చకుండా నువ్వు మాటల గారడీ చేస్తూ ఈరోజు మాట్లాడిన సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే వారి యొక్క నాలుక మందమని చెప్పి ఈరోజు ఆహ్వానం చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు రేపు బుద్ధి చెప్తారు. ఇప్పటికే పల్లెలో తెలుగుదేశం పార్టీ మీద కానీ కూటమి యొక్క పరిపాలన మీద తిరుగుబడి రోజులు వచ్చేసాయి. దానికి నిదర్శనమే నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని బ్యారికేడ్లు పెట్టినా, ఎంత లాఠీ చార్జ్ చేసినా బంగారుపాలెంలో మరి రైతుల యొక్క కార్యక్రమంలో భాగంగా మన జగన్మోహన్ గారు వచ్చినప్పుడు అశేష ప్రజానికం రైతాంగం ఆ రోజు ఆయన వెంట నడిచారు. అదొక్కటే ఈ జిల్లాలో అది మరి మీ యొక్క పరిపాలన సుపరిపాలన కాదు అని చెప్పడానికి ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే కార్యక్రమాన్ని మళ్ళీ 5 మండలాలు కూడా నిర్వహిస్తాం. మండల వారీగా మేము ఈ కార్యక్రమంలో భాగంగా మళ్ళీ మేము గ్రామస్థాయిలో తీసుకెళ్తాం. ప్రతి గడపకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చే బాధ్యత అందరి మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా జగన్మోహన్ గారు అన్ని వేళలా ప్రజల పట్ల ఆలోచిస్తారు, అన్ని వేళలా ప్రజలకు మంచి కోరుతారు. ప్రజలకు మంచి జరిగితే చాలు. ఈరోజు ప్రజలు మోసపోయినటువంటి పరిస్థితుల్లో బాధలో ఉన్నారు కాబట్టి వారికి అండగా ఉండడానికి ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెప్పించి ఆ యొక్క సూపర్ సిక్స్ని అమలు చేసే బాధ్యతని సంవత్సర కాలం క్రితం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు, పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తూ 143 హామీలు ఇస్తూ 6 సూపర్ సిక్స్ వాగ్దానాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే మరింత ఎక్కువగా ఆ సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోకపోగా ఆయన కంటే నేను చాలా ఎక్కువ సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినాడు, క్షత్రం చేసినాడు, ధ్వంసం చేసినాడు. ఒక్క నయా పైసా కూడా ఖజానాలో లేకుండా చేసినాడు అని చెప్పిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి 2,85,000 కోట్లు కాదు, అంతకంటే నేను మరో 2.5 లక్షల కోట్లు ఈ పేదోళ్ళకంతా కూడా సహాయం చేస్తాను అని ఆడబిడ్డల నుంచి కొన్ని వందల వాగ్దానాలు చేసిన వ్యక్తి ఆ వాగ్దానాలను నమ్మి మనం ప్రపంచంలోనే పేదోళ్ళకి ఎవ్వరికీ చేయలేనంత
మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఏమన్నా ఎక్కువ ఇస్తాడేమో అన్న ఆశతో, నమ్మకంతో, విశ్వాసంతో ఓట్లు వేసినటువంటి ప్రజలని సంవత్సర కాలంగా చేసినటువంటి మోసము, దగా, వంచన, ద్రోహం, ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా చేస్తున్నటువంటి కపట రాజకీయము, వీటినన్నింటినీ గుర్తు చేసే కార్యక్రమమే రీకాల్ చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నటువంటి. ఇందులో ఆ రోజు మనం ఎన్నికలలో చాలా హడావిడిలో ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న దాదాపు 1 కోటి కుటుంబాలకి మిస్డ్ కాల్ ద్వారా ఒక ఓటీపీ నంబర్ ఇచ్చి ఆ పేదోళ్లకు మీ ఇంటిలో 3 ఆడపిల్లలు ఉన్నారు, 2 మగవాళ్ళు ఉన్నారు, నిరుద్యోగ యువకులు, ఒక రైతు ఉన్నారు ఉంటే రైతుకి 20,000 రూపాయలు వస్తుంది. ఈ నిరుద్యోగ యువకులకు ఇద్దరికి కూడా ఒక్కొక్కరికి 3,000 రూపాయలు వస్తుంది. అమ్మాయి ఇద్దరికి ఆడబిడ్డలకి వస్తుంది. తల్లికి 100 వస్తుంది. అది లెక్కలు పెట్టి ఏదో మీ ఇంటికి వస్తుంది.